సార్ ఇందులో రెండు అంశాలు స్థానంలో పంపిస్తే ఇందులో రెండు అంశాలు సార్. అంటే వేం నరేందర్ రెడ్డి మహా అయితే పట్టుమని 10 రోజులు కూడా కాకముందే రాజీనామా చేయించేటువంటి పరిణామాలు ఉంటాయా అన్నదానికి ముఖ్యమంత్రి ఏది ఆదేశిస్తే అదే చేస్తానన్నటువంటి సమాధానం ఆయన ముందే ఇచ్చిపెట్టారు. బట్ రేవంత్ రెడ్డి నాకు తెలిసి వేం నరేందర్ రెడ్డి విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హైకమాండ్ నొప్పించి ఆయనను ఎంపీగా రాజ్యసభకు పంపించారు. ఫర్ ద ఫస్ట్ టైం సక్సెస్ అయ్యారు అనుకోవాలా వేం నరేందర్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి. సో అట్లాంటి పరిణామాలు ఎదురవుతాయా, అట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్న పాయింట్ ఒకటైతే కనుక దీనిపైన మంత్రులంతా కూడా సైలెంట్గానే ఉన్నారు. పెద్దగా రెస్పాండ్ కూడా ఎవరు అవ్వట్లేదు. ఏదన్నా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అన్నటువంటి మాటలు కూడా రావట్లేదు. ఏఐసిసి కూడా దీనిపైన అంటే మీరు ఇందాక అన్నారు నేరుగా ఏఐసిసి ఇన్వాల్వ్ అయితేనే ఈ ఎపిసోడ్ మొత్తం మంత్రివర్గంలో విస్తరణలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వడం. బట్ ఎక్కడ ఏఐసిసి ఇన్వాల్వ్మెంట్ మాత్రం కనిపించట్లేదు. సో ఏదే ఉన్న బాధ్యత మొత్తం రేవంత్ రెడ్డిదే అనుకుంటే ఆప్షన్ వై నాట్ వేం నరేందర్ రెడ్డి. సో మంత్రి పదవిని ఇన్వాల్వ్ చేసేది ఉంటే కనుక అనిల్ కుమార్ యాదవ్ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మంత్రి పదవి విషయంలో కూడా చాలా పెద్ద కాన్స్పిరసీ కనిపిస్తోంది. దీంట్లో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి శ్రీకాంత్. డైమెన్షన్ 1 ఏంటి అని అంటే మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసికి సంబంధించిన మాత్రమే కాదు, రాహుల్ గాంధీ కోర్ టీమ్ లో చాలా కీలకమైనటువంటి సభ్యురాలు కాబట్టి ఆమె విషయంలో ఖచ్చితంగా ఏఐసిసి రాహుల్ గాంధీ జోక్యం చేసుకుంటారు అనేది ఒకటి గమనించాలి. రెండో అంశం ఏంటి అని అంటే అసలు ఈ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ రిజెక్ట్ అవ్వటానికి ఆ మూలాలు తెలంగాణ నుంచే పడ్డాయి. ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళే ఈ సమాచారాన్ని చేరవేశారు అనేటటువంటి అభియోగాలు వార్తలు కూడా వచ్చాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకునేటటువంటి క్రమంలో తనపై వచ్చినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పేటటువంటి క్రమంలో ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడి నుంచి రాజ్యసభకు పంపేటటువంటి క్రమంలో ఆప్షన్ 1 అనిల్ కుమార్ తో చేస్తారు, ఆప్షన్ 2 వేం నరేందర్ రెడ్డి గారితో చేస్తారు. ఆప్షన్ 1 చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది, అది అనిల్ కుమార్ యాదవ్కి ఉపయోగంగా ఉంటుంది, మీనాక్షి నటరాజన్ గారికి కూడా ఉపయోగంగా ఉంటుంది. బట్ ఆప్షన్ 2లో వేం నరేందర్ రెడ్డి గారికి గనక తీసుకుంటే అక్కడ జరిగేది ఏంటి అని అంటే ఏమో మనం తెలుగులో సామెత చెప్తాం కదా, పచ్చని పారాని ఆరక ముందే నిర్ణయాలు తీసుకున్నారా అని అంటే పాపం రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవటం, ఒకసారి సమావేశాలకే అటెండ్ అయిన తర్వాత రాజీనామా చేయించినటువంటి ఓ రకమైనటువంటి సానుభూతి ఈ వైపుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బట్ ముఖ్యమంత్రి గారు ఆ విధమైన నిర్ణయం తీసుకుంటారా అంటే అనిల్ కుమార్ యాదవ్ తను ఇచ్చినటువంటి ప్రపోజల్స్ కి యాక్సెప్ట్ చెయ్యని పక్షంలో ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడి నుంచి రాజ్యసభకి పంపించాలి అనే దృఢ సంకల్పం గనక ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇస్ నో ఆప్షన్ వేం నరేందర్ రెడ్డి వైపే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే. ఒకవేళ మీనాక్షి వేం నరేందర్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి చిక్కుముడి కూడా ఉండదు. ఎందుకనంటే ఆల్రెడీ వేం నరేందర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ ఆన్ చేసి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తారు. ఈవెన్ దో రాజీనామా చేయమంటే ఒక్క నిమిషంలో కూడా రాజీనామా చేసేటటువంటి వ్యక్తే వేం నరేందర్ రెడ్డి గారు. కాబట్టి బట్ ఈ రెండు ఆప్షన్స్ లో ఏది రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకుంటారు అనేది చూస్తే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో నాకున్నటువంటి పొలిటికల్ స్ట్రాటజీని కనుక ఎస్టిమేట్ చేస్తే అనిల్ కుమార్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకోటి ఏంటి అని అంటే అనిల్ కుమార్ కి రాష్ట్రంలో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకో జాతీయ స్థాయిలో అనిల్ కుమార్ యాదవ్ పెద్ద ప్రభావితమైన శక్తి కాదు, పెద్ద ప్రభావితం చేసేటటువంటి స్కోప్ దొరకదు. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ ఒక పెద్ద సముద్రం లాంటిది. బట్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి ఒక యంగ్స్టర్ కి అవకాశం రావటం ఇంకొక 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు పడుతుంది. కానీ తెలంగాణలో ఒక మంత్రి పదవి వస్తే అది తన అధికార హోదాతోటి తను రాజకీయంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది, పార్టీకి ఉపయోగం ఉంటుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. సెంట్రల్ తెలంగాణలో రెండే మీకు హైదరాబాద్ లో రెండు స్థానాల్లో ఉన్నారు. ఒకటి కంటోన్మెంట్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రెండోది మొన్న జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గెలిచినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి హైదరాబాద్ లాంటి ఒక బలమైనటువంటి సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం పెరగాలి అంటే బలమైన బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, దట్టు అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ కి 2 సార్లు ఎంపీగా పనిచేశారు.
తర్వాత 4 సార్లు పోటీ చేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఒక బలమైన కుటుంబం, ఒక బలమైనటువంటి సామాజిక వర్గము, ఒక బలమైనటువంటి సోషల్ కంపోజిషన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ విధమైన ఉపయోగం ఉంటుంది. బట్ ఆ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. బట్ అనిల్ కుమార్ తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అనిల్ కుమార్ ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా వేం నరేందర్ రెడ్డి గారి చేత రాజీనామా చేపిస్తారు. వేం నరేందర్ రెడ్డి గారి స్థానంలో మీనాక్షి నటరాజన్